తల్లివిగా ఓరుగల్లులో వరములీయగా వెలసిన అమ్మవుగా భద్రకాళిగా భక్తుల కోర్కెలు తీర్చు తల్లివిగా ఆర్తుల కరుణించే అంబా జగదంబ పరమార్థము చూపించే అంబా జగదంబ బీజుని రణరంగములో పోరాడి గెలిచి చండముండున మదమును అణచి లోకాన్ని కాచి రక్త బీజుని రణరంగములో పోరాడి గెలిచి చండముండున మదమును అణచి లోకాన్ని కాచి సజ్జనుల నుతులది సజ్జనుల నుతులది శక్తి రూపిణిగా వెలసినావట ఆర్తుల కరుణించే అంబా జగదంబ పరమార్థము చూపించే అంబా జగదంబ ఓరుగల్లలో వరములీయగా వెలసిన అమ్మవుగా భద్రకాళిగా భక్తుల కోర్కెలు తీర్చు తల్లివిగా అందరికీ నమస్కారం. నా పేరు రేణుక. ఆషాఢం సందర్భంగా ప్రతి సంవత్సరము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా అందరము ఎప్పుడు ఈ శాకంబరి ఉత్సవాల్లో పాల్గొంటాము. అలా పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి కుటుంబం నుండి కూరగాయలు తీసుకొచ్చి అమ్మవారిని అందంగా అలంకరిస్తాము. అందులో భాగం కావడం చాలా అదృష్టము. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ మాత్రే నమః. గిరిజామాతకు గంగాపతికి ఇల్లాలు నీవు భక్తులనిప్పుడు చల్లగా కాచి కరుణించినావు. కాళీమాత శరణం మమ. మేము వరంగల్ శివనగర్ నుండి వచ్చాము. ఈ యొక్క శాకాంబరి అంటే ఎప్పుడు వస్తుందా అని అమ్మవారి యొక్క శాకాంబరి యొక్క గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు అమ్మవారికి శాకాంబరి చేస్తారా అనే ఆతృతతో భక్తులము వేచి చూస్తాము. ఆ యొక్క భక్తులకు అమ్మవారు భద్రకాళి అమ్మవారు కొంగు బంగారమై అందరినీ చల్లగా చూసే తల్లి. ఆ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాయని మాకు వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వాళ్ళు చెప్పగానే మేము చాలా సంతోషంగా ఆ కూరగాయలతో అమ్మవారి యొక్క సేవ వెనకాల అమ్మవారి భద్రకాళి మాత శరణం మమ అంటూ రావడం జరిగింది. చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు అంతే అమ్మవారిని చూసి ఈ యొక్క జనసందోహాన్ని, ఈ యొక్క కూరగాయలు, ఈ యొక్క అమ్మవారి శాకాంబరిలో మాకు దర్శనం ఇస్తుంది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇలాంటి యొక్క ప్రోగ్రాములు సక్సెస్ చేసినటువంటి సేవా ట్రస్ట్ వారికి మా యొక్క అభినందనలు. ఇలాగే మమ్మలను సేవకు పార్టిసిపేట్ చేసేటట్టుగా వాళ్ళను కోరుకుంటున్నాము. ఆ తల్లి యొక్క సేవా భాగ్యం మాకు కలిగినందుకు చాలా మేము ధన్యులమవుతున్నాం. పోయిన సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో జరిగింది, చాలా సక్సెస్ఫుల్ అయింది. ఈసారి కూడా అమ్మవారు చాలా సక్సెస్ఫుల్ చేసింది. అందరినీ అమ్మవారు చల్లగా చూడాలి. ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క రైతులకు పంటలు, పాడి పంటలు అన్ని సమృద్ధిగా పండి అందరినీ దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆ భద్రకాళి మాతని కోరుకుంటున్నాం అందరం. జై భద్రకాళి మాత శరణం మమ. జై గిరిజామాతకు గంగాపతికి ఇల్లాలు నీవు భక్తులనెప్పుడు చల్లగా కాచి కరుణించినావు. నీ రూపు కన్నల్తా
కోటి సుఖములే చేకూరునట ఆర్తుల కరుణించే అంబా జగదంబ పరమార్థము చూపించే అంబా జగదంబ ఓరుగల్లలో వరములీయగా వెలసిన అమ్మవుగా భద్రకాళిగా భక్తుల కోర్కెలు తీర్చుత. నా పేరు మంజుల అండి. ఫోటో తీసుకుంటే నేను లక్ష్మీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ నుండి వచ్చామండి. భద్రకాళి అమ్మవారికి రోజు ఈ 15వ రోజు ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి ఒక్క కూరగాయలు ప్రతి ఒక్క మహిళా మనం తీసుకొని వస్తున్నారండి. వేలాది మంది భక్తులు వచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన భద్రకాళి గుడి వారికి నా నమస్కారాలండి. థ్యాంక్ యూ. భద్రకాళి శరణమమ్మ. మాది కాజిపేట ఉమాదేవి. మేము 50 మందిమి. మాకు సొరకాయ ఇచ్చిండు. మీ సొరకాయతోని ఒక 50 మందిమి ర్యాలీగా అమ్మవారి దగ్గరికి వచ్చాము. దేవునికి దర్శనం చేసుకొని వెళ్తాము. ఇంతటి అవకాశం ఇచ్చిన లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ వారికి ధన్యవాదములు. నవీన్ గారికి కృతజ్ఞతలు. తల్లివిగా ఓరుగల్లులో వరములీయగా వెలసిన అమ్మవుగా భద్రకాళిగా భక్తుల కోర్కెలు తీర్చు తల్లివిగా ఆర్తుల కరుణించే అంబా జగదంబ పరమార్థము చూపించే అంబా జగదంబ ఆర్తుల కరుణించే అంబా జగదంబ పరమార్థము చూపించే అంబా జగదంబ అంబా జగదంబ. జై శ్రీరామ్ అండి. నా పేరు సుజాత. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు శాకంబరి ఉత్సవాలలో భాగంగా ప్రసిద్ధి చెందిన భద్రకాళి అమ్మవారికి మా సేవా ట్రస్ట్ ద్వారా తెలంగాణలో ఉన్న జిల్లాలో నుండి అందరినీ 10,000 మంది వాలంటీర్లతోటి ఈరోజు ఓసిటీ నుండి అమ్మవారి టెంపుల్ వరకు ప్రతి ఇంటి నుండి కూరగాయలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ శాకంబరి ఉత్సవాలలో భాగంగా సమర్పించడం జరిగిందంటే మనకు వాతావరణ చేంజ్ వలన మనకెన్నో అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటి నుండి అమ్మ మమ్మల్ని కాపాడు అని మళ్ళీ సంవత్సరం వరకు అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంచి మేము ప్రతి సంవత్సరం ఇలానే శాకంబరి ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి లీడర్కి ఫోన్ చేయగానే వచ్చి అందరూ తమ ఇంటి నుండి కూరగాయలను తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా కోలాటాలతో నృత్యాలతో వచ్చి ఆనందంగా సంతోషంగా ఈరోజు అమ్మవారికి కూరగాయలను సమర్పించుకోవడం జరిగింది. ఆ అమ్మ మా అందరికీ అష్టైశ్వర్యాల ఆరోగ్యాలు ఇవ్వాలని కూడా మా సేవా ట్రస్ట్ తరఫున మేము తెలియజేసుకున్నాను. అందుకే ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి టీవీ వారికి కూడా మా సేవా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. జై శ్రీరామ్ అండి. మాది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ మహబాద్ అండి. నా పేరు పాక పద్మావతి. నేను లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్లో వైస్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ర్యాలీ ప్రోగ్రాం అనేది ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది అంటే గత సంవత్సరంలో కూడా ఈ ర్యాలీ ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది. ఈ ర్యాలీ ప్రోగ్రాంకి గల ముఖ్య కారణం ఏంటంటే మామూలుగా మనం అందరము శాకాంబరి అంటే ఇది ఆషాఢ మాసంలో పౌర్ణమి తిథి నాడు అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయడం జరుగుతుంది. ఆ శాకాంబరి అలంకరణ చూడడానికి మాత్రమే వస్తుంటాము. కూరగాయలు అనేవి మనకు తెలియదు, అంటే వచ్చి చూసి వెళ్తుంటాం. కానీ మనందరికీ ఒక గొప్ప అవకాశం ఏంటంటే మా సేవ ట్రస్ట్ నుంచి కూడా మేమంతా అమ్మవారికి కూరగాయలు సమర్పిస్తే ఆ కూరగాయలతో అమ్మవారికి అలంకరణ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఈ ర్యాలీ ప్రోగ్రాం అనేది చేపట్టడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి కూరగాయలను అమ్మవారికి సమర్పిస్తే వారికి కూడా ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సమకూర్చడమే కాకుండా అంటే ప్రకృతి నుంచి వచ్చిన కూరగాయలనే మళ్ళీ మనము అమ్మవారికి సమర్పిస్తున్నాము. కాబట్టి అమ్మవారు మనందరినీ చల్లగా కరుణించి కాపాడి రక్షిస్తానని ఈ వర్షాకాలంలో పంట నష్టాలు ఎటువంటి ఆస్తి నష్టాలు కలగకుండా అమ్మవారు సంవత్సరం పాటు మనందరినీ చల్లగా కరుణించి కాపాడి రక్షిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. అలాగే అందరి టీవీ వారికి కూడా మా సేవా ట్రస్ట్ తరపున ధన్యవాదాలు. అమ్మవుగా భద్రకాళిగా భక్తుల కోర్కెలు తీర్చు తల్లివిగా ఓరుగల్లులో వరములీయగా వెలసిన అమ్మవుగా భద్రకాళిగా భక్తుల కోర్కెలు తీర్చు తల్లివిగా ఆర్తుల కరుణించే
కాజీపేట నుండి శ్వేతార్క గణపతి గుడి దగ్గర నుండి వచ్చాము. మేము ఈ అమ్మను ఎప్పటి నుండి అంటే చాలా ఏళ్ళ నుండి 30 ఏళ్ళ నుండి మ్యారేజ్ అయినప్పటి నుండి ఇక్కడ ఈ అమ్మను బాగా కొలుస్తూ ఉన్నాము. కాకతీయ కాలం నుండి ఈ అమ్మను దుర్గమ్మను పూజిస్తున్నప్పుడు నుండి అమ్మ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ విధంగానే అమ్మను పూజలు అందుకుంటూ ఉంటుంది. కాబట్టి అమ్మ గొప్పతనం కాకతీయ కాలం నుండి ఏ గుడైనా తగ్గినా కానీ అమ్మ భక్తి మాత్రం తగ్గకుండా జనాలు అప్పటి నుండి వస్తూ ఇంకా పెరుగుతూ అమ్మ అందరినీ ఆ కాలంలో కాకతీయ కాలంలో ఎట్లా కాపాడుతుందో ఇప్పుడు కూడా అందరినీ కాకతీయ ప్రజల్ని కాక చుట్టూన్న ప్రజలను అందరినీ కాపాడుకుంటూ ఇది చేస్తుంది. భద్రకాళి మాతాకి జై. శ్రీమాత్రే నమః. జై భద్రకాళి శరణం మమ. అందరికీ నమస్కారం అండి. మాది మహబూబాద్ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ నుంచి వచ్చినాం. గత 2 సంవత్సరాల నుంచి జరుపుతానండి శాకంబరి ఉత్సవాలలో పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ప్రతి ఇంటి నుంచి కూడా కూరగాయలు తీసుకురావడం అనేది కూడా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ముందెన్నో జరగాలని అన్నిట్లలో పార్టిసిపేట్ చేసి అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అమ్మవారి దయ అందరి మీద ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భద్రకాళి. జై జై భద్రకాళి. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అందరి టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవాదాయ శాఖకి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మా టీం లీడర్ నవీన్ గారికి ప్రత్యేకించి మరీ ధన్యవాదాలండి. మాకు టీం లీడరు పాక పద్మావతి గారికి కూడా ప్రత్యేకించి నమస్కారాలండి. జై భద్రకాళి. జై జై భద్రకాళి. జై బోలో భద్రకాళి మాతాకి జై. జై బోలో భద్రకాళి మాతాకి జై. జై జై. శ్రీమాత్రే నమః. ఇంత చక్కటి అవకాశాన్ని అదృష్టాన్ని మాకు ఇచ్చిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ప్రెసిడెంట్ నవీన్ గారికి మరియు ఇంత మంచి అవకాశాన్ని మేము మాట్లాడేదాన్ని షూట్ చేస్తున్న అందరి టీవీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. భద్రకాళి మాత అమ్మవారిని ఏ కోరికలు కోరుకున్నా కానీ ఎంబడే తీరుతాయి. అంటే ఎంబడే తీరినాయని అట్లా అనుకోకుల్లి. మీకు కర్మఫలం అనేది ఏమన్నా ఉంటే అది ఇది అయిపోయాక తీరుతుంది. ఈ మహిళలందరికీ ఈ అందరి టీవీ తరపున మీకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ ముందడికి వచ్చి మాట్లాడాలన్నది నా కోరిక. నాకు ఎక్కువ మాట్లాడరాదు, ఏమైనా తప్పులుంటే క్షమించుల్లి. ఆ మహిళలందరికీ స్వతంత్రం రావాలని ఈ అమ్మవారిని తరపున అందరికి కోరుకుంటాను. మహిళలందరికీ ధైర్యం రావాలి ముందుకొచ్చి మాట్లాడడానికి. ఇలాంటి సంక్షేమాలు అన్ని ప్రయోగాలు అందరి పాల్గొనాలని మహిళలందరినీ కోరుకుంటాను. అందరికీ మాట్లాడాలని ఉన్నది, అందరికి డ్యాన్స్ చేయాలని ఉన్నది, పూజ చేయాలని ఉన్నది, కానీ ఎవరు మాట్లాడడానికి ముందత్తలేరు. నాకు వచ్చింది నేను మాట్లాడతాను. శ్రీమాత్రే నమః. నా పేరు నాగరాణి. మేము వరంగల్లో ఉంటాము. భద్రకాళి అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలో ఆషాఢ పౌర్ణమి రోజు శాకాంబరిగా అన్ని కూరగాయలతో అలంకరిస్తాము. సో ఎప్పుడు ఈ ప్రతి ఇంటి నుంచి కూరగాయలు తీసుకొచ్చి అమ్మవారిని అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా మేము ఈరోజు ఈ భాగ్యాన్ని పొందాము. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్ అండి. ఇవాళ మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లాలోని వరంగల్ భద్రకాళి అమ్మవారికి అంగరంగ వైభవంగా ఆషాఢ మాసంలో అందరికి గుర్తొచ్చేది పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి కూరగాయలతోటి అలంకరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఒక దాతల వల్ల అందరూ స్పాన్సర్ల వల్ల చేయడం అనేది జరుగుతుంది తరతరాల నుండి కూడా. కానీ ఇవాళ ఇవో మేడం గారి పర్మిషన్ తీసుకొని భక్తులందరూ సమర్పించిన కూరగాయలతోటి అమ్మవారికి అలంకరణ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే భక్తులందరూ కూడా కూరగాయలు సమర్పించడం వల్ల అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రతి ఒక్కరు కూడా నమ్మకం. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ కూడా పేరున మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరపున మరియు మా టీం సభ్యులందరి తరపున కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మీడియా ప్రతినిధులకు, అందరి టీవీ వారికి కూడా మా సేవా ట్రస్ట్ తరపున ప్రతి ఒక్కరు కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇవాళ కార్యక్రమం ఉన్నది అనగానే మహిళలందరూ కూడా వారి ఇంటి పనులు కూడా వదిలేసుకొని అమ్మవారి కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మేము ఉన్నాము అంటూ మాకు ధైర్యం ఇస్తూ అడుగుజాడల్లో వీరందరూ కూడా రావడం చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఇవాళ ఇంత బిజీ లైఫ్లో కూడా టెక్నాలజీ మారినా కూడా దేవుడు అంటే నమ్మని రోజులు ఉన్నాయి. అలాంటి ఇవాళ ఇంతమంది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కూరగాయలు సమర్పించడం వల్ల పాల్గొన్న వారందరూ కూడా పేరున మా సేవా ట్రస్ట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరి టీవీ వారికి కూడా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అడగగానే మాకు లైవ్ కవరేజే కావచ్చు, ఈ ప్రోత్సాహం కోసం ఎంకరేజ్ చేయడమే కావచ్చు, మా రేణుకా మేడం గారు, నాగశ్రీ మేడం గారు మరియు మిగతా లీడర్స్ ఉమా గారు కావచ్చు, ఇక్కడ పాల్గొన్న వారు అందరూ కూడా పేరున మా సేవా ట్రస్ట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలండి.